ప్రాతినిధ్యం ఏ దానికి ఇవ్వకుండా నిజామాబాద్ కే పరిమితం చేసిరు వీళ్ళు. ఓకే, రైట్ రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏం జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్ లో? అంటే ఎంత సీనియర్ అని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది బేసిక్ గా ఇప్పుడు కవిత గారు, అందరికి నమస్కారం. బేసిక్ గా కవిత గారు పార్టీ పెట్టడం, రావటం, రేపు పార్టీ నడిపించడం అనేది పెద్ద బాధ్యత చెప్పాలంటే. ఎందుకంటే చాలా మంది, ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు బయటకు వచ్చి పార్టీలు పెట్టి పార్టీలు నడపలేక, డ్రైవ్ చేయలేక దాన్ని మూసేసుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు కోదండరామ్ లాంటి గారు కానీ, చిరంజీవి గారు లాంటి కానీ, కేఏ పాల్ లాంటి వాళ్ళు, తర్వాత దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, ఎంతో మంది పెద్ద నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్ద నాయకులు పార్టీలు పెట్టిర్రు, తర్వాత దాన్ని మూసేసుకొని కూర్చున్నారు. అంటే నేనేమంటున్నా, పార్టీ పెట్టడం ఎవరికైనా ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, రాజ్యాంగ హక్కు. ఎవరైనా పెట్టొచ్చు, ఎవరైనా నడిపించచ్చు. కానీ నడిపించడం అనేది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే అంత ఈజీ కాదు. అంతకుముందు అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టిర్రు, తెలంగాణ వాదాన్ని ముందు తెచ్చుకున్నారు. సరే, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఆలోచనతోటి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, పార్టీలకు అతీతంగా ప్రజలకు అన్ని 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 రకాలుగా అందరూ కూడా కలిసి వచ్చారు. అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్నాక ఫలితం ఏంటి? ఏం చేస్తున్నాం? తెలంగాణ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు బాగుపడ్డారు అంటే అది క్లియర్ కనపడతా ఉంది. ఎక్కడ బాగుపడ్డారు, ఎవరు బాగుపడ్డారు, ఏ విధంగా బాగుపడ్డారు అని చెప్పి క్లియర్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంకొక పార్టీ వస్తే రేపొద్దున పార్టీ వారితో పార్టీగా పోతారు అనేది అది డెఫినెట్ గా క్వశ్చన్ మార్క్. అది భారతీయ ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే చాలా పార్టీలు చూసాము. ఓకే వెంకటరెడ్డి గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. వెంకటరెడ్డి గారు, ఓకే వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ బేసిక్ గా. నేను ఇంకొకటి ప్రభుత్వంలో ఉన్నారు బీఆర్ఎస్ టైంలో, కానీ ఎప్పుడు కూడా సామాజిక తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సామాజిక తెలంగాణ ప్రజలు బాగుపడాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకు మరి? వాళ్ళ మధ్యలో వైరం ఉండబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, లేకపోతే ఇంకొకరు కానీ వైరం ఉండబట్టి బయటకు వచ్చి రేపొద్దున మేము పార్టీ పెడతాం, పార్టీ ప్రజలకు పోతాం అంటే అది ఎవరికి నష్టం? భారతీయ జనతా పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో నష్టం కాదు, బీఆర్ఎస్ పార్టీకే నష్టం. బీఆర్ఎస్ పార్టీ రేపు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవకతవకలు కానీ, స్కాములు కానీ, కేసులు కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వారే బయట పెడతా ఉన్నారు. వారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆమెను విట్నెస్ గా చేరుస్తూ ఎక్కడెక్కడ స్కాములు జరిగినాయి, ఏ విధంగా జరిగినాయి. ఎందుకంటే ఆమెకు ఒక ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారి బిడ్డ కాబట్టి ఆమెకు అన్ని తెలుసు. సో అలాంటిది ఈ రోజు డెఫినెట్ గా వాటి విషయాల మీద డెఫినెట్ గా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి కేసులు పెట్టి వాళ్ళు లోపలేయాలి. ఆ రికవరీ అంతా కూడా చేయాలి. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనం లూటీ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మేము కూడా చెప్తా ఉన్నాం డెఫినెట్ గా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికి రాకుండా పోతా ఉంది. ఎందుకంటే నిధుల గురించి, నిజాల గురించి మనం 1 వీక్ నుంచి అన్ని ఛానల్లో డిస్కషన్ నడుస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రాజెక్టులు రాలేదు, ఎక్కడో ప్రాజెక్టులు కట్టలే. బట్ డబ్బంతా కూడా వృధా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కూడా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారంటే డెఫినెట్ గా అది బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎవరు ఏం చేసినా కూడా, ఎవరు పెట్టినా కూడా పెద్దగా మాకు ఎవరికేది ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ గా ఈ తెలంగాణ రాష్ట్రం రావాలనుకుంటుంది. ప్రజల అభిమానం డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే 2 పార్టీలు చూసారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. అభివృద్ధి మాత్రం కుంటుపడింది. సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఆగిపోయినాయి. తెలంగాణ ప్రజలకు వచ్చింది ఏం లేదు. అలాంటి సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉంది కదా. ఆల్టర్నేటివ్ మేము సందీప్ గారు, మేము 2019 అంత సర్పంచ్ ఎన్నికలప్పుడు 165 స్థానాలు వచ్చినాయి. మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటేసారి 100 నుంచి 7,000, 8,000 స్థానాలు గెలుచుకోం. మేము గ్రాడ్యువల్ గా, మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టినప్పుడే 2 స్థానాల నుంచి వచ్చినాం. 330 పార్లమెంట్ సభ్యులకు మొత్తం అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే ఎదిగిన అంటే భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా గ్రాడ్యువల్ గా పెరుగుతున్నాం. ఇప్పుడు దగ్గర 850 సర్పంచులని మేము గెలిపించుకున్నాం. 850 సర్పంచులు, 1000 మంది ఉప సర్పంచులు గెలిపించుకున్నాం. 10,000 వార్డులు మేము భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటాం. ఇదంతా కూడా మా ఫౌండేషన్.
మా ఫౌండేషన్ ఒక్కసారి స్ట్రాంగ్ చేసినామంటే డెఫినెట్ గా బిల్డింగ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్ గా ఈ రెండు పార్టీల ఫెయిల్యూర్స్ ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దాని మీద మేము డెఫినెట్ గా పోరాటం చేస్తాం. ఈ వచ్చే ఎన్నికలు ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఆ విధంగా తెలంగాణ ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఇది అంతకుముందు జరిగినన్ని కూడా పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి సరే ఎవరు ఎక్కడున్నా ఎవరు గెలిచిరు అనేది మేము కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ డెఫినెట్ గా మేము వీటి మీద, ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 2028-29 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. ఆ విధంగా మేము డెఫినెట్ గా పోతాం. రైట్. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోయే జాగృతి పార్టీ బి టీమ్ గా వ్యవహరిస్తోంది అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా మొన్న శాసన మండలిలో ఆమె చదివినటువంటి స్క్రిప్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనే ఆరోపణలు ఎందుకు మీరు మూటగట్టుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, కవిత గారు ఏదైతే పార్టీ పెట్టడానికి కానీ గౌరవ మా ప్రజాప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం సంబంధం లేదనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా కవిత గారు ఏ తాను ముక్కనో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకోనంటే ఇన్నాళ్ళు ఎక్కడ పనిచేశారు, ఎవరి చెంతన ఉండి ప్రభుత్వంలో ఉండి వారు చేశారనేది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది మరిచి ఎవరో మాట్లాడిస్తే మాట్లాడతారు అని చెప్పి కవిత గారు మేమైతే అనుకోము, కాంగ్రెస్ పార్టీగా అనుకోము, ప్రభుత్వంగా కూడా ఆలోచించము కూడా. ఎందుకోనంటే ఒక పార్టీ పెట్టడానికి ప్రతి భారతీయుడికి ఆ పార్టీ పెట్టడానికి కావలసినటువంటి విధి విధానాలు రూపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో. అలాంటి వారు కవిత గారు వారు తెలంగాణ రాష్ట్రంలో వారు ఒక పార్టీ పెడతామంటే ఎవరైనా పార్టీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్టీ నడపడం అనేది అంత ఈజీయా కాదనేది మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. సరే, అది ఏ పార్టీకి నష్టమా, ఏ విధంగా నష్టమా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, సమయం నిర్ణయిస్తాం అనేది వాస్తవ పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా ఉప ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకునికి కూడా ఇసుమంతా కూడా సంబంధం లేనటువంటి విషయం. దాంతో పాటుగా వారు ఏదైతే 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆర్థిక విధమైనటువంటి ఏవైతే దోపిడీ విధానాల నిర్ణయాలు కానీ, దాంతో పాటు ప్రాజెక్టుల విషయంలో నిర్ణయాలు కానీ, దాంతో పాటుగా వారు చేసినటువంటి అవినీతి విషయంలో వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఆ స్థానంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ ఇప్పటి వరకు సమాధానం చెప్పకపోవడం ఈ సమాజం అంతా ఎదురు చూస్తా ఉంది. ఎందుకు సమాధానం చెప్పడం లేదు, ఈ జరిగినటువంటి చర్యను ఎందుకు వారు ఖండించట్లేదో కూడా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. సరే, ఆ వాస్తవ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏడ తేడా కొట్టింది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో వాళ్ళ పర్సనల్ పరిస్థితి అయితే, కానీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి గారి పైన, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన, మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారి పైన ఉందనేది వాస్తవాన్ని గ్రహించాలి. అది మర్చి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి ఇష్యూల పట్ల కానీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా సభలకు రాకుండా, సమస్యలను లేవనెత్తకుండా, ఒక అర్థవంతమైనటువంటి చర్చల్లో పాల్గొనకుండా ఉండడం అనేది ఇది సమంజసమైందా అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రకంగా ఆలోచించకుండా ఏదో రకంగా పబ్లిక్ ను డైవర్ట్ చేయడం అనేది, ఒక పర్సెప్షన్, నెగిటివ్ పర్సెప్షన్ ను క్రియేట్ చేయాలని తాపత్రయపడడం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి సాధ్యం కాదనేది ఒకటి ఆలోచన చేయాలి. దాంతో పాటుగా ఇందాక భారతీయ జనతా పార్టీ వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము పునాదులు వేస్తా ఉన్నాం, ఈ పునాదుల మీద నిర్మాణం చేయబోతున్నాం అంటే, జూబ్లీ హిల్స్ లో ఏం జరిగిందో అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ వచ్చిందా లేదా మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇవన్నీ వాస్తవాలు కాకుండా ఏదో నీటి బుడగల్ లాంటి మాటలు మాట్లాడితే అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ సమాజం యాక్సెప్ట్ చేయదనేది కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత గారు పార్టీ పెడితే ఒక భారతీయుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సమయం సందర్భం నిర్ణయిస్తారు తప్పితే ఎవరం కూడా కాదనడానికి ఏ పార్టీ కూడా సంబంధం ఉండదు. ఏమన్నా సంబంధం ఉన్నా, నష్టం జరిగినా జరగకపోయినా
బీఆర్ఎస్ పార్టీ తాను ముక్క కాబట్టి కవిత గారు అక్కడే ఎక్కడో ఎవరితోనో సంబంధాలు ఉండే అవకాశం ఉంటుంది, వారికి నష్టే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ఏ జాతీయ పార్టీకి కానీ ప్రాంతీయ పార్టీకి కానీ నష్టం ఉండే అవకాశం ఉండదు అనేది వాస్తవ పరిస్థితి మనము గ్రహించాలి. ఎందుకంటే గతంలో ఉద్యోగంలో పనిచేశారు, తెలంగాణ జాగృతి పేరుతోటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి ఇది కదా వాస్తవ పరిస్థితి. అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడడం అనేది సమంజసం కాదనేది వాస్తవ పరిస్థితిని ఆలోచించాలనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా మా ఆలోచన. రైట్, ఒక డిబేట్